ఎప్పటి నుంచో అనుకుంటున్నా వెజ్ మంచూరియన్ చేయాలి అని చెప్పేసి ఫైనల్లీ ఈ రోజు చేసిన. ఇదే మొదటిసారి ఏం కాదు, ఇంత ముందుకు చేసిన, ఇది రెండోసారి. చూడడానికి కొంచెం సింపుల్ అనిపించిన ప్రాసెస్ మాత్రం కొంచెం పెద్దగానే ఉంటది. ముఖ్యమైన ఘట్టం ఏంటంటే క్యారెట్ క్యాబేజీ తురిమినప్పుడు అందులో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది, దాన్ని సపరేట్ చేయాలి, లేదంటే మంచూరియన్ సరిగ్గా రాదు. ఫుల్ కోల్డ్ అయింది, మళ్ళీ ముక్కుతో మాట్లాడుతున్నావు ఏంటి అని మాత్రం అనకండి. మీకు విషయం తెలుసా, మన లైఫ్ కూడా ఈ వెజ్ మంచూరియన్ లాంటిదే. ముందుగా వెజిటేబుల్స్ అన్ని కట్ చేసినప్పుడు అవి సపరేట్ గా ఉంటాయి, కానీ కలిపితేనే కదా ఒక మంచి టేస్ట్ వచ్చేది. అట్లాగే మన జీవితంలో కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, అవి మనల్ని చాలా స్ట్రాంగ్ చేస్తాయి. ఇప్పుడు ఈ మంచూరియన్ బాల్స్ ని నూనెలో వేస్తే వెంటనే బ్రౌన్ కలర్ లోకి రావు, కాస్త టైం పడుతుంది. కాబట్టి పేషెన్సీ అనేది చాలా ముఖ్యం బిగులు. చివరగా సాస్ లో వేసినప్పుడు మాత్రమే ఈ మంచూరియన్ కి అసలైన ఫ్లేవర్ వస్తుంది. మన లైఫ్ లో కూడా కష్టాల తర్వాతే అసలైన ఆనందం వస్తుంది. కాబట్టి ఇక్కడ మెయిన్ ముచ్చట ఏంటంటే ఎప్పుడూ హార్డ్ వర్క్ చేయాలి, నమ్మకం ఉంచాలి, ఒక రోజు మీ టైం తప్పకుండా వస్తుంది, అంతే. నేనేమైనా ఓవర్ గా మాట్లాడి ఉంటే సారీ అబ్బా. వీడియోని ఇంతవరకు చూసారు కదా, ఒక్క లైక్ ఇవ్వండి. ఉంటాను, నెక్స్ట్ వీడియో కలుద్దాం, బాయ్.